చంద్రరాజేశ్వర్ లాంటి ఒక యోధుని గురించి వారి 102వ శతజయంతి సందర్భంగా కొన్ని మాటలు చెప్పే అవకాశం కలిగించినటువంటి నారాయణ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు మీరు అందించిన గౌరవంగా నేను భావిస్తున్నాను. చంద్రరాజేశ్వరరావు గారిని గుర్తు చేసుకుంటే ఇలాంటి మనుషులు ఈ దేశంలో పుట్టారా? పుట్టినా మన యుగంలో పుట్టారా? వారిని మనం సొంతంగా చూసామే కళ్ళతో అని మనం నమ్మలేకపోతున్నాం. వారి జీవిత విశేషాల గురించి మీకు చెప్పాల్సిన పని. నాకు సంతోషం ఏంటంటే ఈనాటి సభలో ప్రేక్షకుల సంఖ్య తక్కువ, ఉన్నతమైన ప్రేక్షకులు, గుణాత్మకంగా ఈ ప్రేక్షకులను నేను గమనిస్తున్నాను, గౌరవిస్తున్నాను. చంద్రరాజేశ్వరరావు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మన తెలుగువారి చరిత్ర పుటల్లో చూసుకుంటే ప్రకాశం పంతులు సుందరయ్య గారి సరస నిలబెట్టగలిగినటువంటి వ్యక్తి చంద్రరాజేశ్వరరావు. అంతకంటే మనం చెప్పాల్సిన అవసరం. నేనిక్కడ ప్రతిపక్ష నాయక పాత్ర వహించినప్పుడు వారు జాతీయ స్థాయిలో నాయకత్వం వహించారు. నేను పార్లమెంట్కి వెళ్ళినప్పుడు వారు హైదరాబాద్కి వచ్చేసారు. అందుచేత వారితో నాకు పరిచయ భాగ్యం కలగలేదు. కానీ ఆయన చరిత్ర తెలియని రాజకీయ విద్యార్థులు ఎవరు? వారి తర్వాత వచ్చినటువంటి ఇంద్రజిత్ గుప్తా గారితో నాకు స్నేహం ఉంది, శిష్యరికం. ఆయన గొప్ప పార్లమెంట్. అదేమి చిత్రమో కానీ పార్లమెంటరీ పద్ధతి నమ్మనటువంటి కమ్యూనిస్ట్ యోధులే అసలైన పార్లమెంట్ యోధులే. కిరణ్ ముఖర్జీ, భూపేష్ గుప్తా, ఆ తర్వాత ఏమీ వర్ధన్ కాదు. ఆయన బెంగాలీ భాషలో, మరాఠీ భాషలో, హిందీ భాషలో, ఆంగ్లంలో భావగర్భితంగా చమత్కారంగా మాట్లాడగలిగిన దిట్ట.
వారితో స్నేహభాగ్యం దక్కాలి. నా విద్యార్థి దశలో మా రాఘవాచారి గారు, స్వరవరం సుధాకర్ రెడ్డి గారు, వీళ్ళందరితో స్నేహం ఉండేది, కానీ వైరం కూడా ఉంది. వ్యక్తిగత స్నేహం సైద్ధాంతికమైనది. నేను నెహ్రూ వాదిని, వాళ్ళు కమ్యూనిస్టు వాదులు. ఈ ఇద్దరి మధ్య సైద్ధాంతికంగా ఎలాంటి భేదాలు ఉన్నావో చెప్పమంటే, ఈనాడు యూనివర్సిటీలో ఉండే రాజనీతి ఆచార్యులు కూడా చెప్పలేదు. మీరంతా కమ్యూనిస్టులు పోవా, సోషలిస్టులు పోవా. అంతటి రాజకీయ అజ్ఞానం ఈనాడు అలముకున్నది. నాకు నిజంగా ఈ అజ్ఞానాంధకారాన్ని చూస్తే భయం. ఈనాడు మన దేశం ఎన్నో రాజకీయమైన సవాళ్ళను ఎదుర్కొంటుంది. వాటన్నిటి గురించి ఏకరువు పెట్టడము, వాటన్నిటి గురించి వివరణాత్మకంగా చెప్పడము సమయం ఉండదు. మీరందరూ కూడా అంకిత భావం ఉన్న వ్యక్తులు కనుక వింటారు ఓపికతో. పత్రికల వాళ్ళకి కష్టమవుతుంది పాపం. వాళ్ళు ఓపికతో రాసిన వాళ్ళ పత్రికా అధిపతుల పైన చాలా ఆంక్షలు. ఏదో రాస్తారు, నారాయణ గారు చెప్పారు, చెప్పాడని. అందుచేత ఈనాడు ఒకే సమస్య పైన, నా దృష్టిలో, నారాయణ గారి దృష్టిలో చెప్పాను ఉపన్యాసం, దేశ సమగ్రతకు, భావ సమైక్యతకు బెడద ఈ మతోన్మాద శక్తుల నుంచి వస్తుంది. అవి ఈనాడు ఎంత బలోపేతంగా ఉన్నావో మరెప్పుడు మన దేశ చరిత్రలో. నెహ్రూ గారి కాలంలో మేము అనుకునేది, వారికి ఏం శక్తి ఉంది, కానీ నెహ్రూ గారు ద్రష్ట. ఆయన నవభారత స్రష్టనే కాదు, ఆయన సైద్ధాంతిక ద్రష్ట. 1963లో ఒక సంవత్సరంలో చనిపోతుండగా ఫ్రెంచ్ నోబెల్ ప్రైజ్ విన్నర్ రోమన్ రోలాక్ చెప్పాడు, నీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి అన్నిటికంటే పెద్ద సమస్య ఏది అంటే, ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు, మన భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయం గొప్పది, మనమంతా గౌరవించదగ్గది, పూజించదగ్గది. కానీ దీన్ని గుదిబండగా మార్చే శక్తులు చాలా బలంగా ఉన్నాయి. వాళ్ళను దీర్ఘకాలికంగా ఎలా ఎదుర్కోవాలనో నాకు అర్థం కావడం లేదు, నా జీవితంలో అర్థం కాలేదు. ఆనాడు ఆయన చెప్పిన మాట మననాడు జ్ఞాపకం.
మనం భారతదేశం అంటున్నాం, జాతీయవాదం అంటున్నాం. నేను చిన్న పుస్తకం రాస్తున్నాను, ఆ సందర్భంగా పరిశోధించి ఈ జాతీయవాదం అనేది ఎప్పుడు పుట్టుకొచ్చిందయ్యా ప్రపంచంలో? ఇంగ్లీష్లో నేషనలిజం అంటాం, మన తెలుగువారు దానికి జాతీయవాదంగా తర్జుమా చేశారు. ఆ తెలుగు సమానార్థకంతో నాకు సంతృప్తి లేదు. ఇంతకంటే మంచి పదం తెలుగులో లేదు. ఈ జాతీయవాదం అనేది ప్రపంచంలోనే, మన దేశంలో కాదు, చారిత్రకంగా అంతర్జాతీయంగా అది ఆధునికవాదం, కొత్తగా వచ్చిన వాదం. మన దేశ చరిత్ర చూసుకుందాం, చైనా చరిత్ర చూసుకుందాం. చైనాలో సామ్రాజ్యాలు, ప్రాచీన చైనా. మన దేశంలో మౌర్య సామ్రాజ్యం ముందు గణతంత్రాలు ఉండేది, చిన్న చిన్న రాజ్యాలు ఉండేది. శ్రీరాముడు పరిపాలించిన, శ్రీకృష్ణుడు పరిపాలించిన, గౌతమ బుద్ధుడు పుట్టినటువంటి కపిలవస్తు కానీ, వర్ధమానుడు పుట్టినటువంటి రాజ్యం కానీ, ఇవన్నీ చిన్న చిన్న రాజ్యాలు. అలెగ్జాండర్ మన దేశం మీదకి వచ్చినప్పుడు ఇక్కడ చిన్న రాజ్యాలే. అలెగ్జాండర్ ఎంత దూరం రాలేదు సుమా. ఆయన సింధు నది వరకే వచ్చాడు. ఆయనకి గంగా నది ఉందని తెలియదు ఆయనకు. మా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు గంగా నదికి వచ్చాయట, బీహార్కి వచ్చాయట, బీహార్ ప్రజలు అతను తరిమేశారట. మనం ఆయనకు చరిత్ర నేర్పడం కష్టం. కొత్త వాళ్ళు నేర్పచ్చు, కానీ ఆర్ఎస్ఎస్ చరిత్ర చేత ప్రభావితమైన వ్యక్తులకు చరిత్ర ఎప్పుడూ సాధ్యం కాదు. సైకాలజీలో ఏముంటుందంటే లెర్నింగ్ ఈజ్ డిఫికల్ట్, రీలెర్నింగ్ ఈజ్ మోర్ డిఫికల్ట్. అది ఎలా ఉంచండి. అలెగ్జాండర్ వచ్చినాక మనకు ఐడియా వచ్చింది. అలెగ్జాండరే ప్రపంచంలో ప్రథమ ఖండాంతర విజేత. చంద్రగుప్త మౌర్యుడు వచ్చాడు, ఆయన తర్వాత అశోక్ చక్రవర్తి వచ్చాడు. వాళ్ళు పాలించింది దేశాలు కాదు సుమా, వాళ్ళు పాలించింది సామ్రాజ్యం. అశోక చక్రవర్తి తర్వాత అక్బర్ది పెద్ద సామ్రాజ్యం. ఈ మధ్యలో కూడా చిన్నపాటి సామ్రాజ్యాలు ఉండేది.
కాకతీయ సామ్రాజ్యము, విజయనగరం సామ్రాజ్యము, అలానే గుప్తుల రాజ్యం, ఇవి ఏవి కూడా దేశాలుగా. నేను చెప్పాల్సుకుంటే ప్రధాన అంశం ఏమిటంటే దేవర్ ఎంపైర్స్, దేవర్ నాట్ నేషన్స్. ఈ రాజ్యాలు ఎలా ఉండేవి? ఓ రాజు, చక్రవర్తి రాజు బలవంతుడైతే వాని రాజ్యం పెరిగేది, బలహీనత తగ్గిపోయేది, పక్కవాడు వచ్చేవాడు. ఒకప్పుడు మా మహబూబ్ నగరంలో గద్వాల, వనపర్తి అవన్నీ కూడా రాజ్యాలే. మన విజయనగరం జిల్లాలో బొబ్బిల్లో అవన్నీ రాజ్యాలే కదయ్యా. కాబట్టి దేశము, జాతి అనే వాదము ఆధునిక. ఇది మనకే కాదు సుమా, ఇది ప్రపంచానికే ఆధునికమైంది. మీరు వేరే దేశాలకు వెళ్ళండి, ప్రాచీన గ్రీక్ దేశంలో ఏం రాజ్యాలు అవి? నగర రాజ్యాలు, నగర గణతంత్రం. ఏం రాఘవాచార్య గారు? సిటీ రిపబ్లిక్స్. స్పార్టా, ఏథెన్స్, ఒక గ్రీక్ దేశంగా సుమ. ఏ పట్టణానికి ఆ పట్టణం అంతే. అది దేశం, అది రాష్ట్రం, అది రాజ్యం. అది రాజకీయ శాస్త్రంలో చెప్పాలంటే స్టేట్. ఆ ప్రాచీన ఏథెన్స్ అనే పట్టణం ఉండేది. ఆ ఏథెన్స్ పట్టణంలో జనాభా ఎంత ఉండేదంటే, నేను బాగా పరిశోధించాను, 4,50,000 మంది జనాభా ఉండేది. ప్రపంచంలో ఆనాడు 2,500 సంవత్సరాల క్రితం, గౌతమ బుద్ధుని కాలం అన్నమాట. కాలం 4,50,000 జనాభా ఉండే దేశం లేదు, నగరం. ఆ పట్టణంలో, ఆ రాజ్యంలో, ఆ సిటీ రిపబ్లిక్లో 2,00,000 మంది బానిసలు, 2,50,000 మంది పౌరులు. ఆ పౌరులంతా వచ్చి ఓటేసేవాళ్ళు. మన వాళ్ళ అసెంబ్లీలు ఉండేవి కావు. పరోక్షమైనటువంటి ప్రజాస్వామ్యం లేదు. ఆనాడు ఉండే పరిపాలించిన వాళ్ళలో మీరెవరు విని ఉండరు. గొప్ప పరిపాలకుడు ఎవరయ్యా అంటే పెరిక్లిస్, PERICLES. ఆయన సాక్రటీస్ ఎంత గొప్పవాడు. ఆయన సాక్రటీస్ కంటే పెద్దవాడు. ఆయన బీదలపై పరిపాలించాడు. ఎందుకు చెప్పుకొస్తున్న కథ అంటే, ఆ సిటీ రిపబ్లిక్లో ధనిక వర్గం మధ్య
పేదవర్గం మధ్య ఘర్షణ ఉంటుంది. ఆనాడు ఈ పేదవాళ్ళంతా ఆయన కొట్టేశారు, ధనికులంతా ఆయనకు వ్యతిరేకం. సరే, ఏథెన్స్కు ఇంకో సిటీ రిపబ్లిక్ స్పార్టా మధ్యలో యుద్ధం వచ్చేసి ద పెలపొనీషియన్ వార్ అంటారు. ఇంతలో ప్లేగ్ వచ్చేసి చనిపోయారు, అందరూ చనిపోయారు విషయం. ఆ తర్వాత రోమ్ ఎంపైర్ వచ్చింది. అయ్యా అలెగ్జాండర్ వచ్చాడు, రోమన్ ఎంపైర్ వచ్చింది. దేశాలు ఎక్కడివి? రోమన్ ఎంపైరు 5వ శతాబ్దం వరకు పరిపాలించింది. రోమన్ ఎంపైర్ తర్వాత రోమన్ క్యాథలిసిజం వచ్చింది. పోప్ రాజ్యం నడిచింది మొత్తం పశ్చిమ యూరోప్లో. దేశాలు ఎక్కడివి? ఇక పశ్చిమ ఆసియాకు వస్తే క్యాలిఫేట్ ప్రాఫట్ మహమ్మద్ కుటుంబం ఆయన పేరట దీనికి రాజ్యం వచ్చింది. ఈ దేశాలనేవి ప్రపంచంలో ఎక్కడ లేవండి చరిత్రలో. ఈ 200-300 సంవత్సరాల నుంచే ఈ నేషన్స్ అనే కాన్సెప్ట్. ద కాన్సెప్ట్ ఆఫ్ నేషన్ is very modern. It's just 200 to 300 years old. అంతకంటే లేదు. ఇంగ్లాండ్ దేశం కాదు, మనం పరిపాలించిన ఇంగ్లాండ్ దేశం కాదు. ఇంగ్లాండ్లో జాతీయ భావం, దేశభక్తి భావం ఎప్పుడు వచ్చిందే అంటే 16వ శతాబ్దంలో స్పెయిన్ నుంచి సైన్యం వచ్చి ఇంగ్లాండ్ను ఆక్యుపై చేయబోతుంటే ఆ భావం పెరిగింది. ఫ్రాన్స్లో జాతీయ భావం ఎప్పుడు వచ్చిందే అంటే ఇంగ్లాండ్కు ఫ్రాన్స్ యుద్ధం అవుతుంటే వచ్చి దాంట్లో మీరు వినుంటారు సెయింట్ జోన్ కథ. మీరు అన్న లేడీస్ అమ్మ ఎంత మహిళా నాయకురాళ్ళు. ఆమె చదువులేనటువంటి యువతి, ఫ్రెంచ్ దేశభక్తి పెరిగి తన ప్రతిభతో ఇంగ్లాండ్ ఓడించి యుద్ధం. ఆనాటి నుంచి ఫ్రెంచ్ దేశభక్తి పెరిగి మనం జర్మనీ అంటేనే దేశభక్తులు అది ఇదని. 1870 వరకు జర్మనీ దేశమే కాదయ్యా, 150 ఏండ్ల వరకు జర్మన్ దేశం కాదు. నేను ఆ బీజేపీ వాళ్ళు జనతా పార్టీ ఉండేవాళ్ళం. కొనాడు అంజయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నన్ను, గిరిప్రసాద్ గారిని, మన మాజీ కీర్తిశేషులు గవర్నర్ రామారావు గారు ఎమ్మెల్సీ ముగ్గురిని ఈ సంపూర్ణ ఓటర్లు పెట్టారు జైలు కిందట. 2 రోజులు మంచిగా సుష్టిగా భోంచేసాం. వాళ్ళకి చెప్పాను నేనంతా. అప్పుడే పోలాండ్లో కమ్యూనిస్ట్ వ్యతిరేక విప్లవం వచ్చింది. చెప్పాలి
నేను ఒక మాట చెప్పాను, రామారావు పాపం లేడు, చాలా మంచివాడు, మంచి లాయరు, మంచి సంస్కారం, మంచి శీలం ఉన్నది. ఒకనాడు ఇరాక్ ఇరాన్కి యుద్ధం అవుతుంది. జ్ఞాపకం ఉందా? ఇరాక్ ఇరాన్ యుద్ధం అయ్యేది. నేను ఎంపీ, ఆయన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే క్వార్టర్ ఉన్నాం. పిలిచా, రామారావు మనం ఆయతుల్లా కొమేని దిక్కు మనమంతా పోయి యుద్ధం చేయాలి. ఇక నాకు పాపం నేను ఏదన్నా వినేవాడు, నువ్వు మేధావయ్యా, నువ్వు తిట్ట పడాల్సిందే అని. ఇక భరించలే, నువ్వు చాలా దుర్మార్గం చేస్తున్నావు, నువ్వు నీకెంతైనా మేము స్వేచ్ఛ ఇస్తున్నామని చెప్పి ఇంత దుర్మార్గమా, మేము ఆయతుల్లా కొమేని తరఫున పోవాలన్నా. ఇరాక్ ఇరాన్ యుద్ధం అవుతుంది. ఇరాక్లో ఎవరున్నారు? అరబ్బులు ఉన్నారు, సున్నీలు ఉన్నారు. వాళ్ళ జాతి అరబు, వాళ్ళ భాష అరబు. ఇరాన్ వాళ్ళదేంటి? వాళ్ళ భాష ఇరానీ. ఇరానీ అంటే ఆర్యాని. ఇరాన్ అంటే అర్థం ఏంటండి? ఆర్యుల దేశం అని అర్థం, తెలుసా? ఓ పత్రికా విలేకరులారా, మేము అనుకున్న పత్రికా పత్రులారా, ఇరాన్ అంటే ఎవరయ్యారు? ఆర్యులు. మన ఋగ్వేదంలో ఉందే ఇంద్రుడని. ఋగ్వేదంలో ఉన్న మన మహా దేవుడు విష్ణుగాడు. విష్ణు ప్రస్తావన ఉంది. ఇటీవల ఓడిపోయినందుకు నాకు లాభం జరిగింది. ఋగ్వేదం మొత్తం చదివేశాను. నాకు తెలుగులో కూడా ప్రవేశం లేదు కాబట్టి ఎందుకు ఈ సందర్భం అని చెప్పి తెలుగుతో సంబంధం పెంచుకోవాలని చదివేశాను. కానీ ఇంగ్లీష్ చదివాను. ఋగ్వేదంలో ఇంద్రుడు ఉన్నాడు, వరుణుడు ఉన్నాడు, మారుతి ఉన్నది. వీళ్ళందరూ కూడా ఆనాడు ఇరాన్లో ఉన్నారు. అక్కడ దేవతలు. అయితే వీళ్ళని పూజించినప్పుడు మనం ఇరాన్ దేవుళ్ళను పూజించినట్ట, భారతదేశ దేవుళ్ళను పూజించినట్ట? ఒక్కసారి ప్రశ్నిస్తాను, సమాధానం. కాబట్టి రామారావు చెప్తూ కోపం వచ్చాడు. నేను నమస్కారం పెట్టినైనా నువ్వు రా, కాఫీ దాపిస్తాను. కాఫీ దాపించి చెప్పాను, వారు ఆర్యులయ్యా, ఆర్యులకు అరబ్బులకు యుద్ధం అవుతుంటే మనమంతా ఆర్యుని నమ్ముతున్నాం. నువ్వైతే నమ్ముతున్నావు నేను ఆర్యుడని, నేను ఎవరో నాకు తెలియదు. కాబట్టి మన డ్యూటీ అని చెప్పు, మన ఆర్యులకు యుద్ధం చేయాలి కదా. కాబట్టి నా ఆయతుల్లా కొమేన్ తరఫున యుద్ధం చేయాలంటే ఎందుకు కోపానికి వచ్చావా? నీ ఇంత కథ ఉందని తెలుదా నాకు. దేశాలు దేవే. జాతీయవాదం లేదు. ఎందుకు జాతీయవాదము ఆధునికమైందని చెప్తున్నానంటే, ఏ యుద్ధాలైతే ప్రపంచ యుద్ధం జరిగిందో, మొదటి ప్రపంచ యుద్ధము, ఈ జాతీయవాదము ప్రకోపించి సామ్రాజ్యవాదంగా మారి యుద్ధం జరిగింది. హిట్లర్ లాంటి పిచ్చోడు జాతీయవాదమే సిద్ధాంతవాదం అని చెప్పేసి
న్యూక్లియర్ యుద్ధం వరకు తెచ్చాడు. ఎవరైతే మతాన్ని జాతిని గొప్పగా ఎంచుకొని చేస్తున్నారో వాళ్ళు తెలిసో తెలవకనో వాళ్ళంతా మిత్రులారా క్షమించాలా, గట్టి పదజాలం వాడుతున్నందుకు వాళ్ళందరూ హిట్లర్ వంశజులు. పాపం తెలియదు. మా అందరూ తెలుసా మా తాతలు ఎవరిదో? నాకు కూడా మా తాత పేరు తెలుసు. అవసరం ముత్తాతలు. యూరప్లో దేశాలు ఏర్పడ్డాయి. ఆధునిక ప్రపంచంలో ఎక్కడ మొదటి దేశాలు ఏర్పడ్డాయి? నేను జాతీయవాదం పైన ఒక చారిత్రకమైన ఉపన్యాసం చెప్తున్నాను ఈ సందర్భం. మొదట దేశాలు ఆధునిక కాలంలో ఎక్కడ ఏర్పడ్డాయి? యూరప్లో ఏర్పడ్డాయి. ఎందుకంటే క్రైస్తవ మతంలో పెద్ద చీలిక వచ్చింది. ఆ చీలిక వల్ల ఈ చిన్న చిన్న రాజ్యాలకు అధికారం ఏర్పడ్డది. ఆ అధికారము అక్కడ రాజులకు సందర్భంగా వాళ్ళ భాషలకు ప్రాధాన్యత వచ్చింది. అంతకుముందు ఇంగ్లాండ్లో దేశం కాదు, ఫ్రాన్స్ దేశం కాదు, జర్మనీ దేశం కాదు, జర్మనీ దేశం కదయ్యా, ఇటలీ కాదు. ఇటలీకి ఎప్పుడు వచ్చిందండి దేశంగా స్వరాజ్యం? 1918 వచ్చింది. రాసుకోండి. ఇటలీకి స్వతంత్ర భారతదేశం యొక్క స్థాయి ఎప్పుడు వచ్చింది? 1918లో. జర్మనీకి స్వతంత్ర భారతదేశం అనే ప్రతిపత్తి ఎప్పుడు వచ్చింది? 1875లో బిస్మార్క్ ద్వారా. ఇవన్నీ ఎలా దేశాలు ఏర్పడ్డాయి? భాషల ఆధారంగా ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లింగ్విస్టిక్ నేషనలిజం. ఇవి భాషా ప్రయుక్త దేశాలు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడున్న అన్ని దేశాలు భాషా ప్రయుక్త దేశాలే. ఎందుకు ఇంత పెద్ద కథ చెప్తున్నాయా మీరు అనొచ్చు. ఏదో జాతీయవాదానికి ఉపోద్ఘాతమైనది బంగాళాఖాతమైంది అనొచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రపంచంలో ఒకే అపవాద భూతం ఉంది, మినహాయింపు మన భారతదేశం. భాష పైన ఆధారపడి మన దేశం కాదు. ఎన్ని భాషలయ్యా? మన అధికార భాషలు 28 భాషలు ఉన్నాయి. ఎన్ని భాషలండి? 28 అధికార భాషలు. నేను 2 సార్లు ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఉన్నాను, రేడియో నడిపించాను. ఆ ఎఫ్ఎం రేడియో ఏదో నేనే వినిపిస్తున్నా మీకు. ఇప్పటికీ 150 భాషల్లో ప్రతిదినం 3 సార్లు వార్తలు చెప్తాం. అన్ని భాషలు ఉన్నాయి. గిరిజనుల భాషలు ఉన్నాయి. వాళ్ళకు అయ్యా మీరు టీకాలు తీసుకోండి చెప్పాలంటే ఏ భాష చెప్పాలా? బాంబే దగ్గర 200 కిలోమీటర్ల కూడా గిరిజనులు ఉన్నారు. వాళ్ళకి అర్థమయ్యే భాష ఎవరిని తెలియదు.
వాళ్ళ భాష మా వాళ్ళతో నేర్పించి వాళ్ళ భాషలో ఈ రేడియోలు చెప్తున్నాం. రేడియోకు దానికి ఏం సంబంధం లేదు, రాతపోతే సంబంధం లేదు కదా. ఇన్ని భాషలు మన దేశంలో. అందుచేతనే మన స్వాతంత్రం అడిగినప్పుడు విన్స్టన్ చర్చిల్ ఒక మాట అన్నాడు, ఏమయ్యా ఎవరికి స్వాతంత్రం అన్నాడు. అతను ఒక గొప్ప పండితుడు, మహా భాషావేత్త అయినప్పటికీ పెద్ద సామ్రాజ్యవాది. ప్రపంచానికి, భారతదేశానికి స్వాతంత్రమా? అది దేశం ఎలా అవుతుంది? అది దేశమైతే మరి భూకక్ష రేఖ కూడా దేశమే అన్నాడు. ఇఫ్ ఇండియా ఈజ్ ఎ నేషన్, దెన్ ఈక్వేటర్ ఆల్సో ఈజ్ ఎ నేషన్. అంత నవిపారేసిన దేశం ఇది. మన దేశాన్ని భావ సమైక్యతతో స్వాతంత్ర సమరకాలమందు గాంధీ గారి నుంచి చంద్రరాజేశ్వరరావు వరకు పోరాటం చేయడం వల్ల ఈ దేశంలో ఏ భాష మాట్లాడినా, ఏ మతానికి చెందిన, ఏ ప్రాంతానికి చెందిన మనమంతా భారతీయులు అనే భావం మనకు కలిగింది. భావ సమైక్య భావం కలిగింది. ఆ భావ సమైక్య భావానికి ఈనాడు బీజేపీ వల్ల ప్రమాదం ఏర్పడ్డది. బీజేపీ మొదలు లేదా? ఉంది. వాళ్ళ శక్తివంతులు కాదు. మీరు అనొచ్చు, ఏమయ్యా మీ నెహ్రూ వాదులు, కమ్యూనిస్టు వాదులు మీరు ఎందుకు బలహీనమైనారని. ఒక ఇంగ్లాండ్లో జోక్ ఉంది. లేబర్ పార్టీ గెలిచినప్పుడల్లా లేబర్కు లాభం చేస్తారు. లేబర్ యొక్క స్థాయి పెరిగిపోతుంది. అంటే లేబర్ని ఏమంటాం ఇంగ్లీష్లో? బ్లూ కాలర్ అంటాం కదా, మీరు వినుంటారు. బ్లూ కాలర్. ఇంకక్కడి నుంచి పెన్నుతో పనిచేసే పని ఉంటుంది కదా, వాడిని వైట్ కలర్. ఈ బ్లూ కాలర్ నుంచి వైట్ కాలర్ ఎట్లయితాడే? మీ కమ్యూనిస్టులకి ఏం పని లేక లేబర్ స్ట్రైకులు చేస్తారు కదా, వాళ్ళు పోయి బ్లూ కలర్ వాళ్ళు వైట్ అవుతారు. వైట్ అని మీదికి ఎందుకుంటారు? పెట్టుకుంటారు. అందుకే బలహీన పడ్డామయ్యా మనం. మీరు భూ సంస్కరణ కావాలి, దున్నేవానికి భూమి కావాలి అంటే మేము కూడా నమ్మి మా ఇందిరాగాంధీ భూ సంస్కరణలు పెట్టి నాకు కూడా చాలా భూమి పోయింది. నేను బాధితున్నే. చంద్రరాజేశ్వరరావు అదృష్టవంతుడు. ఆయన పుట్టగా, ఆయన కమ్యూనిస్ట్ కాగానే భూమి వదిలిపెట్టాడు. మా నాయన మనీ లెండర్ కాబట్టి అది ఎక్కడ వదిలిపెడతాడు ఆయన? ఇంక కోరుకుంటాడు. అయితే ఈ భూ సంస్కరణలు అయిన తర్వాత భూములు అందరికి వచ్చినాయి. దాదాపు మిడిల్ క్లాస్ సంఖ్య పెరిగిపోయింది. హైదరాబాద్కు వస్తున్నారు. ఊర్లో ఉన్నప్పుడు మంచిగానే ఉంటాడు ఆయన ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం. హైదరాబాద్ రాగానే ఏందా ఈ దుర్గోల పంచాయతీ అని ఒక బయటికి ఇవ్వడను. సంస్కారం ఎక్కువైంది కాబట్టి అవన్నీ లోపల గుసగుసలే. ఈ బీజేపీదంతా కూడా గుసగుస ప్రచారం ఉంటుంది. అన్నది విస్పర్ క్యాంపెయిన్.
అంటే ప్లాట్ఫామ్ చెప్తుంటారు దేశం ఒకటి కావాలి, మనం ఎన్నడూ వేదభూమి, తపోభూమి, కర్మభూమి, ధర్మభూమి ఏం చెప్తారా ఆయన? నాకు తెలుగులో సరిగ్గా రాదు కదా. మన నారాయణ అన్నాడు ఇంతకుముందు వాజ్పేయి ప్రభుత్వం ఇచ్చే మేనిఫెస్టోలో యూనిఫామ్ సివిల్ కోడ్ లేదు. 371 లేదు కశ్మీర్ సంబంధించి. అయోధ్య టెంపుల్ లేదు. 2014లో ఉండే మేనిఫెస్టోలో ఈ 3 అంశాలు ఉన్నాయి. బాటంగా నిరాఘాటంగా రాసిపరిస్థితి. ఇప్పుడు రాజ్యసభలో మెజారిటీ సంపాదించి ఈ మతోన్మాద కార్యక్రమాన్ని అమలు చేయాలని మన దేశం మామూలు దేశం కాదయ్యా. ఆ హిట్లర్ అనేటోడు అంత అల్పసంఖ్యాకులైన యూదులపైన యుద్ధం చేసి రెండో ప్రపంచ యుద్ధానికి కారణభూతులై ఇన్ని భాషలుండే దేశంలో, ఇన్ని జాతులుండే దేశంలో, ఇన్ని కులాలుండే దేశంలో ఉన్మాదం పెరిగితే ఈ దేశం యొక్క ఉనికికి ఎక్కడుంది భద్రత? చిన్నప్పుడు ఏదో గాంధేయవాదులం అయిపోయి తాగలేదు. ఇప్పుడు బాధపడుతున్నా. నేను నేర్చుకుని ఉంటే బాగుండేది, 2 పెగ్గులు వేసుకుంటే పండుకోవచ్చాను. మన ఆరోగ్యం పోగొట్టుకుంటుంది, ఐశ్వర్యం పోగొట్టుకుంటుంది, ఐశ్వర్యం లేక ఎలక్షన్లో పోగొట్టుకుంటుంది. మళ్ళీ అంత పోతే దేశం కొరగేస్తే ఈ దేశం సంగతి ఏందని ఓసారి బాధ. ఇంతటి భయంకరమైన నేపథ్యంలో ప్రగతిశీలక శక్తులని కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. మత సామరస్యతకు, జాతి సమగ్రతకు ఇంతటి పెనుముప్పు ఎప్పుడు లేకున్నది. ఇక మన ప్రాంతీయ పార్టీలు, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, అన్ని ప్రాంతీయ పార్టీల గురించి చెప్పడం లేదు. కొన్ని ప్రాంతీయ పార్టీలకు మాత్రం సిద్ధాంతం లేకపోవడమే ప్రాంతీయ పార్టీ సిద్ధాంతం అన్నమాట. మాకే సిద్ధాంతం లేదా? అదే సిద్ధాంతం. సిద్ధాంత రాహిత్యం వాళ్ళ సిద్ధాంతం, రాద్ధాంతం వాళ్ళ సిద్ధాంతం. వీళ్ళతో కలుసుకొని రాజ్యసభలో మెజారిటీ సంపాదించుకొని ఏ నెహ్రూ గారు, ఏ సర్దార్ పటేల్ గారు, ఏ మౌలానా ఆజాద్ గారు, ఏ అంబేద్కర్ గారు రచించారో ఆ రాజ్యాంగం యొక్క సారాంశాన్ని, ఆత్మను చంపేయాలనేటువంటి కుట్రతో వీళ్ళు ఉన్నారని పనిచేస్తారు. అందుచేత ఎవరి పార్టీలు ఏమిటి, ఏం కథ అనుకోవాల్సిన పని లేదు. ఎన్ని ప్రగతిశీల శక్తులను వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మానవ హక్కుల పరిరక్షణ కొరకు నేనెప్పుడు కాంగ్రెస్లో మొదలున్నప్పుడు కానీ, జనతాలో కానీ, మళ్ళీ వచ్చినప్పుడు కానీ ఈ నక్సలైట్ హక్కుల కొరకు పోతుంటాను.
నెహ్రూవాద్ అంటూ నక్సలైట్ అని. వాడు నక్సలైట్ కావచ్చు, జనసంఘేట్ కావచ్చు అయ్యా, వానికో మానవ హక్కులున్నవి, దానిపైన ప్రమాదం జరగదు, దానికి ప్రమాదం జరగదు. ప్రజాస్వామ్య పునాది మానవ హక్కు. దీనికి వాళ్ళు ఎంత చౌకబారు వెళ్తున్నట్టే, మహబూబ్ నగర్లో బై ఎలక్షన్ ఉంది, చిన్నపాటి బై ఎలక్షన్. టీఆర్ఎస్ను ఓడించేందుకు బీజేపీ వాళ్ళు ఏం చెప్పారంటే, టీఆర్ఎస్ క్యాండిడేట్ ముస్లిం పాపం. మహబూబ్ నగర్ చెప్పారు టీఆర్ఎస్ కోటేస్తే పాకిస్తాన్ కోటేసినట్టు. ఏ క్రికెట్లో నువ్వు పాకిస్తాన్ టీంకి వేస్తావా ఓటు, మహబూబ్ నగర్ టీంకి, ఇండియా టీంకి వేస్తావా అని మహబూబ్ నగర్లో ప్రచారం అయ్యాయి. బీహార్లో అమిత్ షా, నితీష్ కుమార్ గెలిస్తే పాకిస్తాన్లో టపాకాయలు కొడతాడు. అస్సాంలో మతపర ధృవీకరణ చేసి మొట్టమొదటిసారిగా గెలిచింది. మనమంతా హిందువులమే, నేను కూడా ఆమె ప్రౌడ్ హిందూ. ఎందుకంటే ఈ హిందూ మతంలోనే దేవుని నమ్మకున్నా నువ్వు హిందువే అన్నారు కాబట్టి నేను చాలా మంచి హిందువు. ఆమె గుడ్ హిందూ. మన హైందవ సాంప్రదాయంలో, వైదిక సాంప్రదాయంలో చార్వాకులు ఉన్నారు. నాస్తికుడైన మహావీరుణ్ణి మన మతంలో ఓ భాగంగా కొలుస్తాం. గౌతమ బుద్ధుడు అజ్ఞేయవాది, అగ్నాస్టిక్, అదేమో నాకు తెలియదు అన్నాడు ఆయన. మనం హిందూగా కొలుస్తాం. ఇది విశాలమైనటువంటి ఈ మతాన్ని కుదించాలని, దీని ఆత్మను చంపాలని కుట్రతడుతుంది. భారతదేశాన్నే కాదు, హిందూ మత సాంప్రదాయాన్ని కుదించాలని కుట్రతడుతుంది. ఈ నేపథ్యంలో ఈనాటి ఈ బెడద యొక్క ప్రమాదాన్ని బాగా గుర్తించాలని చంద్ర రాజేశ్వరరావు గారు బాబ్రీ మస్జిద్ పరిరక్షణ కొరకు ఆ వయస్సులో ఆరోగ్యం లేకపోయినా, బలం లేకపోయినా వెళ్ళాడు. ఆ స్పిరిట్తో ముందుకు సాగాలని చెప్పి నేను కోరుతూ, మీరు నాకు ఇంతటి అవకాశం కల్పించేందుకు నమస్కారం. భారతదేశంలోనూ పార్లమెంట్లోనూ తన వాణిని పకడ్బందీగా వినిపించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి జయపాల్ గారు చారిత్రక వాస్తవాలు, దాని పునాదులు, ఈనాడు ఎదుర్కొంటున్నటువంటి మతోన్మాద ప్రమాదం, దీన్ని విశదీకరించి చెప్పారు. ఇది ప్రమాదాన్ని విశదీకరించి చెప్పడంతో పాటు దీన్ని అధిగమించి పోరాటం చేయాల్సిన మార్గం కూడా మన దగ్గరే ఉంది. చాలామంది అనుకుంటుంటారు రాజకీయ వ్యవస్థ కుళ్ళిపోయింది, చెడిపోయింది, సమాజం కుళ్ళిపోయింది అంటుంటారు. రాజకీయ వ్యవస్థ చెడిపోతే మరి జయపాల్ రెడ్డి గారంటి వాళ్ళు, రామచంద్ర గారి వాళ్ళు ఇంతమంది ఎక్కడ కూర్చొని ఎట్టుంటారు. కాబట్టి సమాజం చెడిపోలేదు, రాజకీయ వ్యవస్థ కూడా చెడిపోలేదు. దానికి చదువులు పడతా ఉన్నమాట వాస్తవం, కానీ పునాదులు ఇంకా బలంగా ఉన్నాయి. మన భారతదేశంలో ఒక విధంగా సెక్యులర్ పునాదులు గట్టిగా ఉన్నాయి ఇంకా కూడా. లేకపోతే ఇప్పటికి బీజేపీ వాళ్ళు జయపాల్ రెడ్డి కానీ నన్ను అందరికీ కొట్టి తరివేసి ఉండేవాళ్ళు, బయటికి పెట్టేవాళ్ళు కాదు. సెక్యులర్ పునాదులు బలంగా ఉన్నాయి, అంతవరకు మనం అంగీకరించాల్సిందే. వీళ్ళు కొంచెం ఎక్కువ తోక తిప్పితే వాళ్ళు తగిన గుణపాఠం చెప్పేటువంటి శక్తి కూడా
మన వ్యవస్థకు ఉంది. అది ఇప్పుడు ఎదుర్కొన్నటువంటి అనేక తాత్కాలిక సమస్యలు అధిగమించడానికి కొంచెం ఇబ్బంది పడవచ్చు. అది శాశ్వతం కాదు. ఇప్పుడు చారిత్రక భౌతికవాదం పరిశీలిస్తే, సమాజ పరిణామవాదాన్ని పరిశీలిస్తే, ఆదిమ కమ్యూనిజం నుంచి ఫ్యూడల్ వ్యవస్థ, పెట్టుబడిదార వ్యవస్థ, సమాజ పరిణామం అనేది చారిత్రకంగా మన ముందున్నటువంటి నాకు సత్యం. చాలామంది ఏమంటుంటారు, ఏంటా కమ్యూనిస్టులు మీరు, పుట్టినోడికి అన్న పెరిగినోడికి తమ్ముడు అయిపోతారు, మీరు ఎప్పుడు ఇట్లా ఉంటారని చెప్పేసి మమ్మల్ని ఎగతాళి చేస్తుంటారు. అంటే సామాజిక పరిణామవాదాన్ని ఒకసారి పరిశీలిస్తే ఎన్ని వేల సంవత్సరాలు పెట్టింది? ఆదిమ కమ్యూనిజం నుంచి ఈ దశకు రావడానికి ఎన్ని వేల సంవత్సరాలు పెట్టింది? మన కళ్ళకి ఎదురుగానే పెట్టుబడిదార వ్యవస్థ నుంచి అధిగమించేటువంటి చరిత్ర వచ్చింది కదా. చైనా, క్యూబా, వియత్నాం లాంటి దేశాల్లో అలాంటి మార్పులు చూస్తున్నాం కదా. కాబట్టి ఇది దాంతో పోల్చుకున్నప్పుడు, బానిస నుంచి పోల్చుకొని ఇప్పుడు దాకా వచ్చినప్పటి నుంచి 10 సంవత్సరాలు పోల్చుకుంటే ఇది పెద్ద ఐక్యమేం కాదు. అయితే మన కళ్ళకి ఎదురుగానే ఇప్పుడే అధికారం రావాలి, కుర్చీలో కూర్చోవాలి అనేటువంటి ఒక ఆతృతతో కూడుకున్న వాళ్ళకు నిరుత్సాహం ఉంటూ ఉండొచ్చు. ఇంకా ఇప్పుడు రాజకీయ వ్యవస్థ ఎట్టుందంటే, ఉదయం బ్రేక్ఫాస్ట్కి ఒక పార్టీలో చేరాలా, లంచ్కి అంతా మంత్రి అయిపోవాలా, మన డిన్నర్కి అంతా ఇంకొక పార్టీ చేరాలా, కోటేశ్వర అయిపోవాలనేటువంటి ఒక షార్ట్ కట్ మెథడ్స్ వచ్చేసినాయి. ఆ షార్ట్ కట్ మెథడ్స్ నుంచి చాలామంది ఏమంటుంటారంటే, నువ్వు ఉన్నావు ఇప్పటి నుంచో 70 ఏళ్ళ రాజకీయాలలో, నేను కాక మన నుండి ముఖ్యమంత్రి అయిపోయేది అంటుంటారు. అంటే ఇది అంత షార్ట్ కట్ మెథడ్స్ ఒకటి వచ్చేస్తుంది. అదే పరమావధి అనుకోవడం కరెక్ట్ కాదు. దాని గురించి అధిగమించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రమాదం ఏమొస్తుంది? మతం జాతీయ పార్టీలకి, లౌకిక పార్టీలకి ఒక గొట్టల పెట్టలాగా మారుతూ ఉంటే, ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలకి ఆటంకం కలుగుతూ ఉంది. ఈ ప్రాంతీయ పార్టీలతో పాటు ఇప్పుడు కుల పార్టీలు వచ్చేస్తున్నాయి. కుల సమీకరణ ద్వారా రాజకీయ శక్తుల యొక్క బలం పెరగడానికి ప్రయత్నిస్తుంది. బీహార్లో పరాకాష్ట. బీహార్లో కులాలన్నీ కలిసి మతాన్ని ఓడించాయి, లెఫ్ట్ని ఓడించి. ఇప్పుడు ఆ ప్రాక్టికల్ ఇప్పుడు ల్యాబొరేటరీలో కొత్త ప్రయోగాలు జరుగుతున్నాయి. భారతదేశంలో కులాలన్నీ కలిసి, అంటే బలహీన కులాలను కలిసి ఈ రాజ్యాన్ని ఎందుకు స్థాపించకూడదని చెప్పేసి ఒక అంశం ఒకటి వస్తూ ఉంది. అది చూసిన తర్వాత ఫార్వర్డ్ క్యాస్ట్ నుంచి కూడా మనం కూడా ఎందుకు ఒకటిగా ఉండి చేయకూడదని చెప్పేసి అంశం ఒకటి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఓబీసీ రిజర్వేషన్స్ రిఫ్లెక్టింగ్ ది థింగ్స్. అంటే ఒక విధంగా ఇప్పుడు కుల కూటములు అటు బలహీన వర్గాలకు బడుగు వర్గాలకు మధ్య వచ్చేటువంటి ప్రమాదం. అంటే రాజకీయాలు పక్కన పడి ఇట్లాంటి సమస్య ఒకటి వచ్చి పడతా ఉంది మనకి. ఈ వచ్చే కొంది జాతీయ పార్టీలకు ఇబ్బంది, తాత్కాలికమైన ఇబ్బంది వస్తుంది. దీనికన్నిటికీ పాపం ఎక్కడ వచ్చింది? అసలు కమ్యూనిస్టులతో చేరకుండా ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. 62 వరకు కమ్యూనిస్టులు వర్సెస్ కాంగ్రెసే కదా. ఆవిడేమన్నా ప్రాంతీయ పార్టీలు అప్పుడు లేవు. 62, 64 మధ్య జరిగిన పరిణామంలో కమ్యూనిస్టులు చీలిపోవడం వల్ల ఈ బలహీన వర్గాలు మొత్తం కూడా ఇక మనల్ని రక్షించేటువంటి శక్తి లేదు. కమ్యూనిస్టులు ఒకళ్ళు కొట్లాడుకుని ఒకళ్ళు ఓడించుకుంటా ఉంటే, కరపత్ర యుద్ధం చేస్తూ ఉంటే, చివరికి 67కి వచ్చేకాడికి కాంగ్రెస్ వ్యతిరేకత అది కమ్యూనిస్ట్ వైపు రాకుండా ప్రాంతీయ పార్టీల వైపు వెళ్ళిపోయింది. 8 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు గెలిచాయి కాంగ్రెస్ పార్టీని ఓడించి. కమ్యూనిస్టులు రాలేదు, ఒక బెంగాల్ వచ్చిందంతే. అంటే ఒక విధంగా కమ్యూనిస్టుల చీలిక కూడా దీనికి తోడ్పడేది. తర్వాత అనేక ప్రాంతీయ పార్టీలు వచ్చాయి, కుల పార్టీలు వస్తూ ఉన్నాయి. అవునన్నా కాదన్నా భారతదేశంలో భవిష్యత్తులో రాజకీయ పునరేకీకరణ జరగాల్సిన పరిస్థితి వస్తాం. అది ఏ షేపులు తీసుకుంటుందో ఇంకా చెప్పలేకపోతున్నాం. దేశంలో లౌకికవాదులు ఒకవైపు రావాల్సిన పరిస్థితి వస్తూ ఉంది, తన్నుకుంటూ వస్తూ ఉంది. ఈ రాజకీయ చట్టం ఇట్లా ఉంటుందని చెప్పేసి నేను అనుకోవడం లేదు. ఈ బీజేపీ దేశంలో మోడీ ఫ్యాషన్ బాయ్గా ప్రపంచం మొత్తం తిరిగి జిగేల్ అనేటువంటి టీ బాయ్ కాస్త సూట్ బాయ్గా అయినాడే, అట్లా ఉంటుందని నేనే అనుకోను. అనేక రాజకీయ పరిణామాలు జరిగి రావాలి. రాష్ట్రాల్లో అటువంటి పరిణామాలు జరుగుతాయి. ఎన్నాళ్ళు భరిస్తారు? ఈ అవాస్తవాలతో కూడుకున్నటువంటి అవాక చవాకులు ఎన్ని రోజులు నమ్ముతారు వీళ్ళు?
జనం నమ్మడం సాధ్యం కాదు. అందువల్ల రాబోయే రోజుల్లో రాజకీయ వ్యవస్థ ఇట్లే ఉంటుందని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే ఒకవైపు ధరలు పెరుగుతూ ఉన్నాయి, నిత్యావసర ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, ఆత్మహత్యలు ఆకలి చావులు పెరుగుతూ ఉన్నాయి, ఈతి బాధ వస్తూ ఉన్నాయి. ఈయన జయప్రద గారు చెప్పినట్టుగా మీరు భూములు దున్నమన్నారు, దున్నాడు బయట కాలు అయిపోయి వాడు మాకు 3 నామలు పెట్టి పోయాడని చెప్పి అంటున్నారు. 3 నామలు పెట్టి ఎక్కడికి పోతాడు? ఎక్కడికెక్కడ చాలామంది చెప్పారు మార్క్సిజం ఇస్ అవుట్ డేటెడ్. మార్క్స్ ఆనాడు కార్మిక వర్గాన్ని గురించి చెప్పింది వేరు, ఈనాడు కార్మిక వర్గం వేరు. ఈరోజు కార్మిక వర్గానికి కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, ఏసీ బిల్డింగ్లు ఉన్నాయి. కాబట్టి ఈ కార్మిక వర్గం ఆ కార్మిక వర్గం కాదు. కాబట్టి మీ మార్క్స్ చెప్పినట్టు మార్క్సిజం అవుట్ డేటెడ్ అని చెప్పేసి చాలామంది ఉన్నారు. కానీ దోపిడీ పోయిందా అని వైట్ కాలర్లో కానీ సంవత్సరానికి నెలకు 2 లక్షలు 5 లక్షలు సంపాదించేవాడు కానీ దోపిడీ గురవుతూ ఉన్నవాడు కూడా ఆయా స్థాయిలో దోపిడీ గురవుతున్నాడు. ఆయా స్థాయిలో దోపిడీ గురవుతున్నటువంటి ప్రజానీకానికి అర్థం అయి తీరుతుంది ఇప్పుడు కానీ తెలియపోయినా. అందువల్ల ఇది రాజకీయంగా అనేక మార్పులు జరగడానికి అవకాశం ఉంది. అందులో జైపాల్ రెడ్డి గారి లాంటి వారు గుర్తుంచుకోవాల్సింది జాతీయ స్థాయి జరిగే పరిణామాలలో కాంగ్రెస్ పార్టీ కూడా ముఖ్య భూమిక నిర్వహించాల్సిన చారిత్రక కర్తవ్యం వారిపైన కూడా ఉంది. కమ్యూనిస్టులపై ఎట్లయితే ఉందో ఈనాడు కాంగ్రెస్ పార్టీ పైన కూడా అట్లాంటి బాధ్యత ఉంది. ఇది ఏదో మీరు ఒకరి మీద ఒకరు తిట్టుకుంటూ కూర్చుంటే లాభం లేదు. దీనికి ఏదో ఒక డైనమిజం, ఒక జర్క్, దేశవ్యాప్తంగా రాజకీయ జర్క్ ఇవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమవుతుంది. అది ఇవ్వగలిగింది ఏమైనా ఉంటే అది కమ్యూనిస్టులో కాంగ్రెస్ ఇవ్వడానికి అవకాశం. ఇంకో మాట నాకేం కనపడటం లేదు. ఉంటే మీరు ప్రాంతీయ పార్టీలు, లేకపోతే మతోన్మాద పార్టీలు, అంతకన్నా మించి ఏమున్నాయి. ఇవి జరికి ఇవ్వగలిగితే మిగతా శక్తులు కూడా కలిసి బయట రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ వైపు దీన్ని శోధించాలి, పరిశీలించాలి, ఒక తపస్సుతో కూడుకున్నటువంటి ప్రయత్నం చేయాలి. చేయడానికి స్ఫూర్తి చంద్రరాజేశ్వర జయంతి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ, సుదీర్ఘంగా చంద్రరాజేశ్వర గారి ఆశయాలు ఏ విధంగా అయితే ఈనాడు ప్రమాదంలో పడుతున్నాయో ఆ ప్రమాదం నుంచి బయటపడడానికి ఏం చేయాలో కూడా సూచించినటువంటి జయపాల్ రెడ్డి గారికి నేను సిఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.